ఈ రోజు మనకి టిక్టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ప్రియా ప్రియా చంపొద్దే. అసలు అబ్బాయిలందరూ ప్రియా 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 అని పాడుతూనే ఉంటారు నిన్ను చూస్తే. అసలు మీరు ఇంత అందంగా ఉండడానికి మీ సీక్రెట్ ఏంటి? ఏం లేదు, బాగా తింటా అంతే. ఏం తింటూ ఉంటారు? అబ్బాయిలు హార్ట్ కాదు. అమ్మో, మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుంది అనేలా ఫీల్ అవుతాను నేను. దుర్గమ్మ దర్శనం చేసుకున్నాను, నాకు అగ్ని పరీక్ష కాల్ వచ్చింది. థ్యాంక్ యూ చెప్పాలి అంటే మీరు హౌస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్తారు? కళ్యాణ్కి చెప్తాను. కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా ఓవర్ ప్రొటెక్టివ్ గా చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతాను అనమాట కళ్యాణ్ మ్యాటర్ లో. నువ్వు ఎక్కడ పుట్టావు? కర్నూలు, ప్రాపర్ రాయలసీమ అమ్మాయిని. మీరు ఇప్పుడు సింగిలా ఆల్రెడీ కమిటెడా? ఇంత గ్యాప్ ఇచ్చిందంటే ఏదో ఉంది. లేదు, నేను అక్కడ వింటున్నా. లేదు, ఐఎమ్ సింగిల్. ఇంకేం కావాలరా మీకు? ఇంకేం కావాలరా మీకు? నీ కాబోయే బాయ్ ఫ్రెండ్ ఎట్లా ఉండాలి? నేను ఎక్కువ కేర్ చేస్తాను, ఎక్కువ ప్యాంపర్ చేస్తాను, కొంచెం రొమాంటిక్ నేను. లోకం అందరికి విలన్ లా ఉండాలి, నా దగ్గరకు వచ్చేసరికి హీరోలా ఉండాలి. లుక్స్ యాక్చువల్లీ చెప్పాలంటే డార్క్ అబ్బాయిలు చాలా బాగుంటారు. ఇప్పుడు వచ్చే అమ్మాయిలు లైఫ్ లో ఏదో ఒక సాధిందాం అనే వచ్చి హాస్టల్స్ లో చాలా కష్టాలు పడుతుంటారు. మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. నేను ఒకప్పుడు మేనిఫెస్ట్ చేసిన లైఫ్, నేను ఇలా ఉండాలి, నేను ఇలా చేయాలి అని. లేట్ గానే అయ్యింది, కానీ అయ్యింది. ఆ హోప్ అనేది వదిలేకండి. బేసిక్ గా అమ్మాయిలు ఒక బ్రేకప్ అయితే తొందరగా బయటకు వస్తారు, కానీ అబ్బాయిలు బ్రేకప్ అయితే మాత్రం వాళ్ళకి చాలా కష్టం రావడం బయటకి. అబ్బాయిలు ఒక్కసారి లవ్ చేశారు, తను నాది అని అనుకున్నారు అంటే వాళ్ళు చాలా కనెక్ట్ అయిపోతారు, డిప్రెస్ అయిపోతారు. ఫస్ట్ లవ్ అనేది అందరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. మన చేతుల్లో ఉంటది ఏదైనా అనేది నేను నమ్ముతా. మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం కాపాడదాము అని చూసినా కూడా మనల్ని వదిలించుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటారు. వదిలేయడమే కరెక్ట్. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే నీకే నొప్పి అవుతుంది. ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా రెండు పక్కల నుంచి అంతే ఎఫర్ట్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. నేను కర్మలో చాలా నమ్ముతాను. నువ్వు ఏది చేస్తే నీకు అది ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. ఒకరిని నువ్వు బాధ పెట్టావంటే దానికి 10 రెట్లు నువ్వు బాధపడతావు, 100%. చాలా మంది అమ్మాయిలు ఫాదర్ సపోర్ట్ లేక చాలా ఫీల్ అవుతారు. ఫాదర్ తో పెరిగిన అమ్మాయిలు ఒకలాగా ఉంటారు, ఫాదర్ ప్రేమ లేని అమ్మాయిలు ఒకలాగా పెరుగుతారు. ఏదో తెలియని ఒక బాధ ఉంటది ఫాదర్ లేకుంటే. ఫ్రెండ్స్ దగ్గర నుంచో బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచో అంత ప్రేమని కోరుకుంటారు అనమాట. మీ ఫాదర్ ఏదైనా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని మీరు ఎప్పుడైనా కళ్ళతో చూసిన సందర్భాలు ఉన్నాయా? పోలియో ఉంటుంది అనమాట మా ఫాదర్ కి. ఏదో ఫంక్షన్కి వెళ్ళి కింద పడ్డారు, థై బోన్ ఫ్రాక్చర్ అయింది లోపల. టైం 11 o'clock. మా మమ్మీ నాకు కాల్ చేసి ఇట్లా డాడీ కింద పడ్డారు అంటే MGBSకి వెళ్ళాను. బస్సెస్ లేవు కర్నూలుకి. అక్కడి నుంచి RM గారు వెళ్ళాను, ఏదో క్యాబ్లో ఎక్కి వెళ్ళిపోయా కర్నూలుకి. నన్ను చూసి ఏడ్చేశారు. ఎలా ఏడ్చారంటే ఒక చిన్న పిల్లోడ్లాగా. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.